అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు మహాపరిశుద్ధుడు మహాసనుడు అయిన మా ప్రియ పరలోకపు తల్లి వందనములయ్యా. తల్లి ప్రభా, జూన్ మాసం 6వ నెల తల్లి చివరి తల్లి పునరుత్థాన దినముగా మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనములయ్యా. నేటి దిన ఆరాధనలో ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు తల్లి మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. తండ్రి, ప్రతి వారం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి వచ్చి నీ కాసినిధిలో కూడి ఏకోపించి పాటల ద్వారా మహిమపరుచున్నాము, ఆరాధన ద్వారా జనపరుచున్నాము. కొద్ది నిమిషంలో మా నిమిత్తం మీరు మాట్లాడండి తండ్రి. అల్పుడును శక్తిహీనుడు తల్లి, నోటి మాట మాన్యం గలవాడును, మాట్లాడుటకు తల్లి శక్తి యోగ్యత లేని వాడిని మరుగుపరచండి ప్రభా. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మీరు ఘనమైన సంగతులు, బలమైన సంగతులు మీరు మాట్లాడతారు కదా. మీరు గ్రహించి మనసును అనుగ్రహించండి దేవా. తండ్రి, సమస్తము సాధ్యమే తండ్రి ప్రభా. నీ మాట వింటే ప్రభా నాకు అసాధ్యమని ఉన్నదా అన్నారు ప్రభా. అయ్యా, అతి ఘనమైన మాటలు నేటి దినమందు నీ బిడ్డల పక్షంగా మీరు మాట్లాడాలని మరుగుపరచమని తండ్రి. ఆయా స్థలంలో ఉండి ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని ఇచ్చున్నారో వారందరి జీవితంలో ఆశీర్వాదం దీన్ని అనుగ్రహించుకోవడం యేసయ్య నామం పేరట ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి 2022 జూన్ నెల అంటే సగానికి వెళ్ళిపోయింది. అప్పుడే సగానికి సంవత్సరంలో సగం మనం అప్పుడే వాడేసుకున్నాం. ఇక సగం మాత్రమే మిగిలి ఉంది. మరి ఈ సగం నెలలో అనేక బాధలు, కష్టాలు, శ్రమలు, ఆనందము, సంతోషము ఉన్నాయా లేదా? బాధలున్నోడు బాధపడ్డారు, ఆనందపడేవారు ఆనందపడ్డారు, శ్రమలు పడేవారు శ్రమలు పడ్డారు. ఏం జరుగుతుందో ఎదురు చూసేవారు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, కాలములు సమయములు తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నవి. ఏం జరగాలన్నా ఎలా జరగాలన్నా స్వాధీనంలో ఉంచుకున్న వాడి వల్లే అవుతుంది తప్ప మన వల్ల ఏమీ కాదు. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో కూడి ఉన్న మనందరితో దేవదేవుడు ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు కనుక ఆయన పాద సన్నిధిలో చేరిన మనందరూ దేవుడు హృదయపూర్వకంగా తండ్రి నన్ను సంతృప్తిపరచు ప్రభు అని చెప్పి ఎవరికి వారి ఆత్మలో సిద్ధపడిన వారికి ఎన్నటకు. ఆత్మలో సిద్ధపాటు అంటే ఏంటి? నీకు మాట్లాడే మాట ఇష్టంగా ఉంటే, అంటే ఉదాహరణ చెప్తున్నాను, నీ గురించి ఎవరైనా తిడుతున్నారు అనుకోండి, వినిపించినట్టుగా ఉంటే చెవి ఏం చేస్తావు? పక్కకి ఆమె ఏం చేస్తావు? వెంటకమ్మ కొడుతున్నా పక్కన కూర్చొని వింటావు. ఎందుకని చెప్పండి? అర్థమవుతుంది నా మాట మీకు? నీ గురించి ఒకడు పోడుతున్నా అదే రీతిలో ఉంటా. వీడు తిడుతున్నా ఆ సౌండ్ వినాలని చెప్పి ఆసక్తి ఎదురు చూస్తావు. నిన్ను ఒకరు పోడుతావన్నా ఏం చేస్తావు? ఆ మాట ఇంత కొరకు చెవులు పెద్దవి చేసుకొని వింటాం. దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని కూడా అలాగే వినాలి. వాక్యము హృదయంలోకి వెళ్ళిపోతే ఏమవుద్దండి? కీలును మూలుగును కూడా ఏం చేస్తుంది? విభజిస్తుంది. రోగానికి విడుదల. యేసయ్య మాట విన్నాడు, తిరుగుపై దొంగ, తండ్రి మీరు ఏం చేయించున్నారు వీరిని క్షమించుడనే మాట విన్నాడు. హృదయంలోకి మాట వెళ్ళింది. ఎక్కడి నుంచి ఆడపడ్డాడండి? నిత్యాగ్ని గుండంలో నుండి నిత్య జీవంలో కూర్చి ఊడి పడిపోయాడు ఒకే ఒక మాటతో. దేవుని బిడ్డలారా, సమయం ఆయనకు కొద్దిగా ఉంది, అవకాశం లేదు అక్కడ. మన జీవితాల్లో కూడా, మన సమయంలో కూడా. మరి గతించినటువంటి దినాల గురించి నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువుతామంటే ఎవరైనా చెప్పగలరా? మరి చెప్పడానికి ఉందా? 2 సంవత్సరాలు బతికావంటే చెప్పడానికి ఉంది. నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే ఎవరు కూడా చెప్తుంది. నీ డేట్ ఆఫ్ డెత్ అంటే బిడ్డలారా, డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్పలేదు, డేట్ ఆఫ్ డెత్ గురించి ఎవరో చెప్పగలరు. కానీ డెత్ ఉందని మాత్రం అందరికీ తెలుసు. బర్త్ ఉంది, డెత్ ఉంది. ఈ బర్త్లో నుంచి డెత్లోకి వెళ్ళటానికి బర్త్కి డెత్కి మధ్యలో మనం ఊగిసలాడుతా ఉన్నాం. కనుక వారం చూసినటువంటి వారు మరో వారం ఉంటాడో లేదో గ్యారంటీ లేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఉన్నాము, క్షేమంగా ఉన్నాం. మరి నిజంగా ఆరాధించేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ పాత విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే హృదయం ఒకసారి ఏమవుతుందంటే దేవుడి సన్నిధిలో కుమ్మరించాలని ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకని అంటే మనకంటే తెలుగు కలిగినటువంటి వారు చనిపోయారు. మా ఫ్రెండ్ కూడా చనిపోయారు, రావుపట్ల గురుబట్లు కూడా ఉంటాడు. అక్కడ ATM పెట్టుకున్నాడు, మంచోడు, చాలా మంచోడు.
చనిపోయాడు. కరోనా వైరస్ ఎంతోమంది వెళ్ళిపోయారు. గత రోజులు ఈ సంవత్సరంతో పోల్చుకుంటే మనకి ఏం జ్ఞాపకం ఉంటాయి చెప్పండి? ఏం గుర్తుంటాయి మనకి? ఏం అవసరమైనవి ఉంటాయి మనకి? ఏం గుర్తొస్తాయి? మనకు ఉపయోగపడే వాటిని మనం తీసుకుంటాం. దేవుడు అందుకే అన్నాడు కాలము సమయము నా స్వాధీనంలో ఉన్నవి, నేను ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఏం చేయాలి? ఇప్పుడు ఒక శ్రమ వచ్చినా శ్రమని బతుకులు అడుగుని పక్కకు తప్పించుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ఆహాబు అనే ఒక దొంగ, ఒక మూర్ఖుడు ఉంటాడు. శ్రమ రాబోతుందని తనకు తెలియగానే ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాడు. దేవుడే అంటాడు ఏలియా, చూసావా ఆహాబు ఎలా భయపడిపోతున్నాడో నాకు. అయితే నేను చెప్పినటువంటి శ్రమ తన కాలంలో కాదు కానీ తన బిడ్డల కాలంలో దాన్ని తీసుకుని వస్తానని చెప్పాడు. మూర్ఖులే, దౌర్భాగ్యులే ఆయన సన్నిధిలో శ్రమ రాబోతుందని తెలిసినప్పుడు దేవుని ఎదుట పశ్చాత్తాపడితే దేవుడు కూడా ఏమిటో మనసు మార్చుకుంటాడంట. నినివే పట్టణస్థులు ఏం చేశారు? నినివే పట్టణస్థులు ప్రవక్త అయినటువంటి యోనా గారు వెళ్ళి చెప్పాడు, ఇంకో కొన్ని దినముల్లో 40 దినముల్లో మీ పట్టణము నాశనం అయిపోబోతుంది. రాబో 40 రోజుల్లో మీ పట్టణం ఏమైపోతుంది? పూర్తిగా నాశనం అయిపోతుంది. వస్త్రాలు తీసేసి గోను పట్టాలు కట్టుకొని భోజనాలు పూర్తిగా మానేసి ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టారంట. సంపుతాను అన్నటువంటి వ్యక్తులు ఏమైపోయారు? ఇప్పుడు నాశనం అయిపోద్ది అనుకున్నటువంటి పట్టణం ఏమైపోయింది? క్షేమంగా ఉంది. దేవుని పెట్టాక యేసయ్య ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, రేపు పొద్దున కరువు రాబోతుందని తెలిసినప్పుడు కరువును ధ్యానం చేయొద్దు, యేసయ్యను ధ్యానం చేయి. రేపు శ్రమ రాబోతుందని తెలిసినప్పుడు శ్రమను ధ్యానం చేయొద్దు, శ్రమలో ఎట్లా ఎదుర్కోవాలో ధ్యానం చేయొద్దు. యేసయ్యను తప్పించగల యేసయ్యను జ్ఞాపకం చేసుకో. తప్పించగలిగినట్టు యేసయ్యను తప్పించగలడు అంటానికి రుజువు ఏంటి అంటే, ఎట్లా తప్పిస్తాడు, ఎలా నమ్మగలిగినంటే పోయిన సంవత్సరం జరిగిన పరిస్థితులే 21లో జరిగిన సన్నివేశాలే ఆయన తప్పించగలడు అనటానికి మనకు సజీవ సాక్ష్యము. అవునా కదా చెప్పండి? సజీవ సాక్ష్యము అంటానికి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కూడిన మనందరితో దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, ప్రకటిస్తున్నటువంటి మాట, తెలియజేయబోతున్నటువంటి మాట, వాక్యాన్ని ఎట్లయినాలి? ఎట్లనాలి? నీ గురించి నీ శత్రువు తిడతా ఉంటే పక్క నుండి వింటావే. ఎట్లా వింటావు? చెవి పెద్దదిగా చేసుకుని వినపడినట్లుగా ఉంటే కొంతమంది నవ్వుతున్నారు. అంటే ఇప్పుడు విన్నారేంటి అమ్మా ఏంటి ఎట్లా ఉంది, మన గురించి ఏం మాట్లాడుకుంటున్నాడు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఏం చేస్తారు? చెవులు అక్కడ ఎలిగి తెచ్చినా ఆ ఎలిగి తెచ్చిన వాసన కూడా బుక్కులో ఏం చేస్తారు? కొంచెంసేపు ఏం చేస్తామమ్మా పక్కన పడేసి ఊరుకుంటాం. ఎందుకని? ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఈ వాసన పక్కన ఉండమంట. నిజమే. ఈరోజు దేవుని సన్నిధిలో కూడిన మనందరికీ కూడా దేవుని వాక్యాన్ని ఎట్టేనాలి? శ్రద్ధగా వినాలి. ఎందుకని అంటే ఆ మాట వింటే నీ మీద నువ్వు చేసినటువంటి పనులు చెప్పొచ్చు, నువ్వు చేయనటువంటి మాటలు నీకు వినిపించవచ్చు. నీకు అవసరమైన వినిపించవచ్చు, అవసరం లేని కూడా వినిపించవచ్చు. దాన్ని బట్టి రియాక్ట్ అవుదామని ఆలోచనతో ఏం చేస్తాం మనం? శ్రద్ధగా వింటాం. అవునా కదా చెప్పండి? రియాక్ట్ అవ్వడానికి ఏంటమ్మా? ఎవరికాళ్ళే మిమ్మల్ని అన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారు మీరు. మిమ్మల్ని అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఏంటి? తలాల కింద దించేసారు ఎవరికాళ్ళు మిమ్మల్ని అన్నట్లుగా. ఏంటమ్మా? రియాక్ట్ అవటానికి, ఉపయోగం లేని మాటను రియాక్ట్ అవటానికి ఏ విధంగా అయితే ఉపయోగకరమైనటువంటి మాటను మనం రియాక్ట్ అవటానికి, దాని ప్రకారంగా బ్రతకటానికి ఎట్లా దేవుని వాక్యము? శ్రద్ధగా వినాలి. ఆ మాట వినటం వల్ల నీకు ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు. ఈ మాట వినటం వల్ల నీకేముంది? 100% ఎట్లా ఉపయోగం? ఎలా నమ్మగలను అంటే సిలువు పైన దొంగే సజీవ సాక్ష్యం. సిలువు పైన ఉన్నటువంటి దొంగే సాక్ష్యం. సిలువు పైన ఉన్నటువంటి దొంగతో చెప్పాడు, అయ్యా నాకు ఇది అర్హత, నేను అర్హున్నే, ఈ శిక్షకు నేను అర్హున్నే, ఈ అప్పుల బాధకు నేను అర్హున్నే, ఈ రోగానికి నేను అర్హున్నే, ఈ ఇబ్బందులకు నేను అర్హున్నే, ఈ సమస్య నేను అర్హున్నే ప్రభువా, నన్ను క్షమించి నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే యేసయ్య ఏమన్నాడు? నేడు నాతో కూడా పరదేశంలో ఉంది. నీ ప్రార్థన జవాబు కూడా, నువ్వు పెడుతున్నట్టు మరొక జవాబు కూడా, నీ అప్పు సమస్యకి పరిష్కారం దొరకదా? నీ రోగానికి విడుదల దొరకదా? నీ బలహీనతను విడిపించలేడా? ఎందుకు దేవుడు రాయించాడు? నీ నా జీవితంలో, నీ నా బ్రతుకులో ఇదిగో ఈ విధంగా ఎన్నటువంటి వ్యక్తుల జీవితం ఈ విధంగా నేను మార్చాను
నీ జీవితం ఇలా మారుస్తాను, నా మాట నువ్వు విను అని చెప్పడానికి దేవదేవుడు ఏం చేశాడమ్మా? రాసి పెట్టి ఉన్నాడు. ఒకవేళ శ్రమ రాబోతుందని తెలిసినప్పుడు, శ్రమ వచ్చేస్తుంది అని చెప్పి ఇదిగో దీన్ని నేను ఎదుర్కోబోతున్నానని తెలిసినప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని దోచులాడినటువంటి నినివే పట్టణస్తులు కూడా మనకేం చేస్తున్నారు? తెలియపరుస్తున్నారు. మేము ఇలా శ్రమ నుంచి మేము తప్పించుకోగలము. ఆహాబు కూడా తెలియజేస్తూ ఉన్నాడు, ఇగో ఈ ఇబ్బంది నుంచి ఈ విధంగా మేము బయటకు పడ్డాను అని. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, వాక్యాన్ని ఆసక్తులు ఎవరైతే ఉంటారో ఆ వాక్యం హృదయంలోనికి వెళ్ళి జీవితంలో గొప్ప క్రియలను జరిగిస్తూ ఉంది. మన బ్రతుకును మారుస్తూ ఉంది. మన సమస్యలకు పరిష్కారం ఇస్తూ ఉంది. శత్రు బాధ నుంచి విడిపిస్తూ ఉంది. అనారోగ్య సమస్యల నుంచి విడిపిస్తూ ఉంది. ఎన్నో సాక్ష్యాలు టీవీ పెట్టి చూస్తే నీ ఇంట్లోకి స్వార్థం చెప్తా ఉంది. దేవుడు నాకు ఆ కార్యం చేశాడు, దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, దేవుడు ఆ విధంగా బలపరిచాడు, దేవుడు ఈ విధంగా కార్యక్రమం చేశాడని. అన్ని నీ దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు చేసే పని నీ పని కాదు. ఏమీ లేనప్పుడే జరిగే కార్యమలే దేవుని సన్నిధిలో దేవుడు నీ గడల జరిగించే అద్భుతము. అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడే దేవుడు నీ గడల జరిగము. దేవుని బిడ్డలారా, గుర్తించండి. చూడండి, దేవుని వాక్యం చదువుకుందాం ఈ రోజున. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు ఉండువారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబెడుతుందో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుండ నుండి తోబెడుతుందో దాన్ని ఆలోచించుడు. దేవుడు అంటూ ఉన్నాడు, నీతిని అనుసరించి యెహోవాను వెతుకుండువారులారా. ఎవరండి? ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన? ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మన గురించి కాదనుకుంటే ఇది మాట్లాడే మాట. యేసయ్య అన్నాడు, నా నీతిని ఎనుకుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎవరిని ఎత్తుకున్నాడు యేసయ్య? నీతిని. నా నీతిని, నా రాజ్యాన్ని ఎత్తుకుడి, నా నీతిని ఎత్తుకుడి. నా నీతిని ఎనుకుతే అవన్నీ మీకు అనుగ్రహం. మీకు అక్కర్లేదని దేవుడికి తెలుసు. మనం వెనకాల్సింది ఏంటి? యేసయ్య నీతిని వెనకాలి. నేను చెప్పానే, నీకు శ్రమ వచ్చిందా, భారం వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, విపత్తుల్లో ఉన్నావా, మానసికంగా కృంగిపోయి ఉన్నావా, ఒంటరిగా జీవిస్తున్నావా, ఆదరణ లేకుండా ఉన్నావా, జీవితం ఎలా నడుస్తుందో, ఎలా బ్రతకగలను, ఎలా చేయగలను అని ఆలోచిస్తూ ఉన్నావా, ఏంటి నా గమ్యానికి, నా దారికి ఒక గమ్యం లేదు, ఎలా నడుస్తుందో, ఎలా ఎనగలను అని భయపడుతున్నావా? యేసయ్య చెప్తున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని అవన్నీ నీకు ఏ సమయానికి ఏ విధంగా ఇచ్చేవాళ్ళు. మార్చి వరకు, జూన్ వరకు కాపాడానుగా, జూలైలో ఎలా సిద్ధపరచాలో నాకు తెలుసు. జూన్ వరకు నేను నిన్ను కాపాడుతూ ఆదరిస్తూ వచ్చాక జూలైలో ఎలా కాపాడాలో తెలుసు, ఆగస్టులో ఎలా కాపాడాలో తెలుసు, సెప్టెంబర్ ఎలా కాపాడాలో తెలుసు, 2023 ఎలా కాపాడాలో తెలుసు, 2024 ఎలా, 2029 ఎలా కాపాడవచ్చు, 2050 ఎలా కాపాడదు, 2100 ఎలా కాపాడాలో కూడా నాకు తెలుసు. నువ్వు వెనకాల్సింది ఏంటి? నా నీతిని ఎందుకు? నా నీతిని అనుసరించు, నా రాజ్యాన్ని ఎదుగు. ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా ఆ నీతి ఎలా మనకు దొరుకుతుందండి? ఆయన నీతి ఎలా దొరుకుతుంది? యేసయ్య నీతి ఎలా దొరుకుతుంది మనకి? ఆయన రాజ్యంలోకి వచ్చేసాం, ఆల్రెడీ వచ్చేసాం. రాజ్యం, ఈ రాజ్యం ఎవరిది? మన రాజ్యానికి రాజు ఎవరండి? ఈ రాజ్యానికి రాజు ఎవరు? నేను బంటుని, ఆయన దగ్గర పనిచేసే ఒక పనివాడిని, మీరు ప్రజలు. రాజ్యం ఎవరిది ఇప్పుడు? ఈ రాజ్యం ఎవరిదండి? ఈ చర్చ ఎవరిది? ఈ చర్చ ఎవరిది? పాస్టర్ గారిదా? కాదు, యేసయ్యది. ఈ చర్చ ఎవరిది? ఈ సంఘానికి తల ఎవరు, శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరు ఎన్ని సంఘాలు పెట్టుకున్నా, ఎవరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా, అందరికీ శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్యంలోకి వచ్చి కూర్చున్నాం. ఆయన నీతిని అడుగుతున్నారా మీరు? ఆయన నీతిని అడుగుతున్నారా మీరు? ఆయన నీతిని ఎతుకువారులారా ఎతకమని చెప్పాడు. ఇప్పుడు ఎతికినటువంటి వారి గురించి మాట్లాడుతున్నారా, అనుసరిస్తున్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నారా? అమ్మా, రాజ్యంలోకి వచ్చి కూర్చున్నామంటే నీతిని అనుసరిస్తున్నాం. ఆల్రెడీ అనుసరించడం అంటే ఏంటి తెలుసా మీకు? యేసు ప్రభు శిష్యులకు ఒక పేరు ఉంది, ఎవరో చెప్పగలరా? బైబిల్లో ఉంది. యేసు అనుచరులు. యేసు ప్రభువుని
అనుసరిస్తున్నటువంటి వారు. అందుకే అంటారు, వచ్చామంటారు, ఇదిగో నీ నడవడిక అందుకు పేరు, ఇదిగో నువ్వు నడిచే నడక, నీ మాట సేమ్ యేసు ప్రభులా, నువ్వు ఆయనలో నువ్వు ఒకడవు కదా అన్నారు లేదా? మా అర్థమవుతుంది నా మాట? మీకు అర్థమవుతుంది నా మాట? ఏమంటుంది అక్కడ? ఇగో నీ మాటలు, నీ ప్రవర్తనలు, నీ క్రియలు సేమ్ యేసు చేసినట్లే ఉన్నాయి, నువ్వు ఆయనతో ఒకడు కదా అంటున్నాయి. ఇదేమన్నాడు? కాను 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 అన్నాడు. కాను 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 యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. దేవుడు పెట్టారు, దేవదేవుడి రోజు మాట్లాడుతున్నటువంటి మాట, తెలియపరుస్తున్నటువంటి మాట. మనం ఎవరమంట? బైబిల్ గ్రంథం నీకు నాకు పెట్టినటువంటి పేరు నీతిని అనుసరించువారులారా. అడుగుతాడు యేసు ప్రభయ్య, నీతిమంతుడుగా కనపడుతున్నావు అంటే నీతిమంతుడు దేవుడు ఒక్కడే. ఆయన ఎవరో? యేసు ప్రభు దేవుడు. నీతిమంతుడు ఎవరండి? ఇప్పుడు యేసయ్యను. దేవుడు మనకు పెట్టిన పేరేంటి? ఇప్పుడు నీతిని అనుసరించువారులారా, యెహోవాను వెతుకునుండు వారులారా, నా మాట వినుడి, మీరు ఏ బండ నుండి చెక్కబడుతులో ఆలోచించుడి. మన బండ ఏదండి? క్రీస్తు నుండి చెక్కబడితే మనం చెక్కబడ్డామా? చెక్కబడ్డామా? చెక్కబడితే ఒక రూపం వస్తుంది మనకి. రూపం వచ్చిందా? ఆలోచించుకోండి, చెక్కబడ్డామా అనేది ఆలోచించండి. మీరు ఎప్పుడైనా చూసారా? బండల దగ్గరికి వెళ్తే, పెద్ద పెద్ద బండల దగ్గరికి వెళ్తే విగ్రహాన్ని చెక్కేవాడు గురి తీసుకొని దాని మీద కూర్చొని కొట్టి 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 ఒక ఆకారాన్ని ఏర్పరుస్తాడు. ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్న మనందరితో దేవదేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఏదైనా ఒక ఆకారం ఏర్పడిందా? ఏర్పడిందండి? ఆకారం ఏర్పడిందా? ఏం ఏర్పడింది? ఆయన ప్రార్థన సన్నిధిలో కూడా మనందరం ప్రార్థనాపరురాలు అని నీకు మనస్ఫూర్తిగా నీకు అర్థమవుతుందా? వాక్యం నాకు బాగా అర్థమవుతుందండి, వాక్యాన్ని నేను బాగా చెప్పగలనండి, ఇదిగో నేను వాక్యాల్లో ఒక సాధనంలా ఉన్నాను అని చెప్పగలరా? పాటలు నాకు బాగా పాడాలని ఆశ ఉంది, నేను పాటలు పాడగలను. గాత్రం సంగతి కదా కాదు, గాత్రం గోత్రం సంగతి తర్వాత కదా నేను మాట్లాడేది. పాటల పట్ల నాకు ఆసక్తిగా ఉంది, పాటలు నేను బాగా దేవుని సన్నిధిలో పాడగలను. ఆకారం ఏర్పడిందా? సువార్త చక్కగా చెప్పగలను, నేను యేసయ్య గురించి బాగా వివరించగలను. ఆకారం ఏర్పడిందా? అమ్మా, పరిచర్య బాగా చేయగలను, నేను పరిచర్యను బాగా చేయగలను. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి దైవ సేవకుల్ని గౌరవించే విషయంలో కానీ, మందిర పనుల విషయంలో కానీ, మందిరంలో ఉన్న ఒక్కర్ల విషయంలో కానీ, ఏ విషయంలో నేను బాగా చేయగలను. రూపం ఏర్పడిందా మీకు? యేసయ్య చెప్తున్నటువంటి మాట, మీరు ఎక్కడ నుండి చెక్కబడితిరో. ఎక్కడి నుంచి చెక్కబడ్డాం మనం? బండలో నుండి తీయబడ్డాం తప్ప ఇంకా మనకు రూపము వచ్చిందా? ఏర్పడిందా? రూపం ఏర్పడిందా? దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈ రోజున. వాక్యాన్ని చక్కగా వివరించగలనండి నేను, నాకు దేవుడు ఏర్పాటు చేశాడు. పాటలు చక్కగా పాడగలనండి నేను, దేవుడిని ఏర్పాటు చేశాడు. పరిచర్య బాగా చేయగలనండి నేను, దేవుడిని ఏర్పాటు చేశాడు. క్రీస్తు ప్రేమను చూపి దేవుడి వైపుకి అనేకులు నడిపించగలనండి నేను, దేవుడిని నేను అట్లా ఏర్పాటు చేశాడు. యేసయ్య చెప్తున్నటువంటి మాట, నువ్వు చెక్కబడ్డావా? ఇంకా ముడి సరుకులాగే ఉన్నావా? చెక్కబడినటువంటి రూపు నీలో ఏర్పడిందా? అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మరలా మీ విషయమై నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది. ఎందుకంట? మరలా మిమ్మల్ని నూతన పరుచుటకు, మరలా నేను మిమ్మల్ని చెక్కుటకు, మీలో మరి ఒక రూపం ఏర్పరచుటకు మరలా నాకు ప్రసవేదన కలుగుతూ ఉంది. మీ వైపు చూస్తే మీరు వాక్యము బోధించే బోధకులై ఉండవలసినటువంటి వారు ఇంకా పసిపిల్లలై పాలు త్రాగుతూనే ఉన్నారు తప్ప బలమైన ఆహారం తినే స్థితి మీలోకి రావటం లేదు. మరగుజ్జు స్థితిలో మీరు బ్రతుకుతూ ఉన్నారు. ఎవరన్నారు ఈ మాట? అపోస్తలుడైనటువంటి పౌలు గారు పెట్టారు. ఒకసారి ఆలోచించుకుందాం ఈ రోజున. మనం పరిశీలించుకుందాం. దానికి ఏం చెప్పు? స్టార్టింగ్ లో ఒక మాట ఎలా వినాలి? ఆసక్తితో వినాలి మాట. రూపం ఏర్పడిందో లేదో, ఏర్పడే వ్యక్తుల్లో ఉన్నామో లేదో, మనకు ఒక ముడి సరుకులా ఇంకా చెక్కిబడిన రాయిలాగే ఉన్నాము తప్ప మనలో ఇంకా రూపం ఏర్పడకపోతే దేవదేవుడు బాధపడతాడు. నీ నిమిత్తం, నా నిమిత్తం, నీ గురించి నా గురించి రోధిస్తూ ఉంటాడు, నీ గురించి నా గురించి బాధపడతా ఉంటాడు. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, రోజులు గడిచిపోతా ఉన్నాయి.
దినాలు గడిచిపోతా ఉన్నా ఇంకా 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 నీలో రూపం ఏర్పడట్లేదు, ఇంకా నీలో సరైనటువంటి అవయవాలు జరగట్లేదు, అవయవాలు మార్పు జరగట్లేదు. దేవదేవుడు బాధపడుతున్నాడు. బిడ్డ పుట్టగానేనంట బిడ్డలో సుమారు 300 పైబడిన ఎముకలు ఉంటాయంట. పెద్ద అయ్యేసరికి ఎన్ని ఎముకల కింద మాట్లాడండి ఇన్ని 200. అంటే మిగతా ఏమైపోతాయి? ఒకదానికొకటి అతుక్కుపోతాయంట. ఒకదానికొకటి అతుక్కుపోయి స్థిరంగా ఉండే ఎముకలు 206గానే మిగులుతాయి. మన జీవితంలో క్రీస్తుకు వచ్చిన కొత్తలో పసిబాలుగా ఉన్నప్పుడు అనేక లక్షణాలు కలిగి ఉంటారు. రాబో దినముల్లో ఏమైపోవాలి? అంతరించిపోవాలి, కనబడకూడదు. ఒక వైద్య చెప్తా ఉన్నాడు, అందరి ఆంథ్రోపాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంది బైబిల్ కాలేజీకి సంబంధించిన దాంట్లో. ఒక మనిషి ఎముకలో ఉన్నటువంటి బలం ఎంత అంటే, మంచి స్టాండర్డ్తో గట్టిగా స్థిరపరచబడినటువంటి ఒక స్టీల్ బ్రిడ్జి కడితే ఎంత స్టాండర్డ్గా ఉంటుందో అంత పవర్ఫుల్గా ఉంటుందండి మనిషి యొక్క ఎముక. అంత స్టాండర్డ్గా, అంత పవర్ఫుల్గా దేవుడు నిర్మించాడు నిన్ను నన్ను. దేవుడు మీరు అలా గుర్తించండి. యేసయ్య చెబుతున్నటువంటి మాట, ఏ బండ నుండి చెక్కబడితారో ఆలోచించుడి. ఏ బండ నుంచి చెక్కబడ్డారండి మీరు? ఎక్కడి నుంచి చెక్కబడ్డారు మీరు? చెక్కబడ్డారా ఇంకా లేదా? చెక్కబడకపోతే నేను ఇంకా చెక్కుకోవాలి దేవుడి సన్నిధిలో. ఆలోచించండి. ప్రార్థనలో చెప్పుకుంటారా? వాక్యంలో చెప్పుకుంటారా? విశ్వాసంలో చెప్పుకుంటారా? దేవుడు ప్రకటించడంలో చెప్పుకుంటారా? సువార్త ప్రకటించడంలో చెప్పుకుంటారా? పరిచర్యలో ప్రకటించి చెప్పుకుంటారా? మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటారా? అంటూ ఉంటాడు, ఏ గుంట నుండి తీయబడితే దాన్ని ఆలోచించుడి. నువ్వు ఎక్కడ నుండి వచ్చావు? గొయ్యి తీసినప్పుడు ఏమైందండి? మట్టిలో నుంచి ఒక గొయ్యి తీసి మట్టి తీసినప్పుడు ఆ గొయ్యి ఏం కనపడతా? అక్కడ కనపడతా? ఎక్కడ నుండి నువ్వు ఎక్కడ నుండి వచ్చావు? యేసు ప్రభు దగ్గరికి మనం. నా విషయానికి వస్తే బలహీనతలో నుండి, నా విషయానికి వస్తే అనారోగ్యం నుండి, అంటే ఉదాహరణ చెప్తున్నాను, మీ విషయానికి వస్తే అస్వస్థత నుండి, మీ విషయానికి వస్తే ఆర్థిక సమస్యల్లో నుండి, మీ విషయంలోకి వస్తే దేవుని యొక్క వాక్యాన్ని అన్వేషిస్తూ దేవుడి నుండి వచ్చావు. ఎక్కడి నుండి వచ్చావో ఆలోచించు. ఎంతగా చెక్కబడ్డావో నువ్వు ఆలోచించుకుని దేవదేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఒకటి, యేసు ప్రభును అనుసరించువారులారా, నీతిని అనుసరించువారులారా. నీతిని అనుసరించేది ఎవరండి? నీతిని అనుసరించేది ఎవరు? ఎవరు అనుసరిస్తున్నారు నీతిని? నువ్వు నేను అనుసరించితేనే కదా వచ్చేది. యేసు ప్రభు కొత్త నిబంధన కాలంలో క్రైస్తవం అని పేరు పెట్టారు. క్రీస్తు పూర్వం పాత నిబంధన కాలంలో 780 సంవత్సరాలకు ముందు పెట్టబడినటువంటి పేరేంటి? నీ పేరు, నీకు నాకు పెట్టబడినటువంటి పేరు ఏ పేరండి? నీతిని అనుసరించే వారులారా. ఇది ఎట్లా సాధ్యము అని అంటే ఉదాహరణ చెప్తాం. మనకి ఉన్నటువంటి వారికి మనకు ఇంటి పేర్లు ఉన్నాయి. ఈ ఇంటి పేరు ఎక్కడదంటే ఏం చెప్తారు? ఇంటి పేరు ఎక్కడని చెప్తారు? మా తాతలు పెట్టారంటారు. వాళ్ళు నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు? నువ్వు ఫాలో అవుతున్నావు? ఆ పేరుతో ఎందుకు పిలువబడుతున్నావు అంటే మా తాతలకు గుర్తుగా. ఈరోజు యేసయ్య చెప్తున్నటువంటి మాట క్రీస్తు పూర్వం చెప్పబడినటువంటి మాట. క్రీస్తు పూర్వం 780 సంవత్సరాలకు ముందు చెప్పినటువంటి మాట. ఈరోజు క్రైస్తవులు మనము క్రీస్తు పూర్వం పిలువబడినటువంటి పిలుపు ఏంటి అంటే నీతిని అనుసరించువారు. నీతిని అనుసరించు. మనతో దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, తెలియజేస్తున్నటువంటి మాట. ఏ బండ నుండి నీవు చెక్కబడితివో జ్ఞాపకం చేసుకో. ఏ గుంట నుండి నీవు తీయబడితివో జ్ఞాపకం చేసుకో. ఆలోచించు. ఏ గుంట నుంచి తీశారో ఒకసారి ఆలోచించు. ఎక్కడి నుండి వచ్చారో ఒకసారి ఆలోచించుకున్న దేవుని వాక్యం తెలుస్తుంది. 2వ వచనం, నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాల గురించి ఆలోచించుడి. అతని ఒంటరై ఉండగా అతన్ని పిలిచిందని, అతన్ని ఆశీర్వదించిందని, అతన్ని ఎక్కువ మంది గునట్లు చేసిందని. ఎవరి గురించి ఆలోచించమన్నాడు? నీ పూర్వం ఉన్నటువంటి నీ పూర్వీకుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకో. వృద్ధాప్యంగా ఆశీర్వదించింది, బలహీనుడిగా ఉన్నప్పుడే కదా ఆలోచించింది. అతను అన్ని ఆశలు, ఒక మాటలో చెప్పాలంటే ఒక దినమంది అనుకుంటాడు అబ్రహాం గారు. పిలిచిన దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు. అనుకోవచ్చు కొన్నిసార్లు నాకు కూడా బలహీనతలు వస్తున్నాయండి, కొన్ని మార్లు నేను కూడా బలహీనుడు అయిపోతున్నాను. వాక్యం పట్ల ఒక్కోసారి నాకు కూడా విశ్వాసం సన్నగలుగుతా ఉంది. కొన్నిసార్లు వాక్యాన్ని బట్టి నేను కూడా కృంగిపోతున్నాను.
కొన్నిసార్లు వాక్యాన్ని ఆధారం చేసుకున్నకి వాక్యాన్ని ఆధారం చేసుకుని నడిపించినటువంటి నేనే నా మానసిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నేను కృంగిపోతున్నాను, బలహీనుడు అయిపోతున్నాడు, ఏంటి నా పరిస్థితులు అయిపోతుంది, నేను భక్తుడు కానేమో అనుకుంటున్నటువంటి వారి ద్వారా దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. అబ్రహాం సంగతి ఆలోచించండి. అబ్రహాం ఏమనుకున్నాడండి? ఒక దినముందయ్యా నీ మాట ప్రకారం బయలుదేరావు, ఆశీర్వదిస్తానన్నావు, ఆశీర్వదించావు. నా ఆస్తి మొత్తం ఎవరికి వెళ్ళాలి? నా ఇంట పెద్ద దోషుడైనటువంటి ఎలియాజరే కదా పొందుకునేది అన్నాడు. దేవుడు ఏం వాగ్దానం చేశాడు అబ్రహాం గారికి? అమ్మా, నీ సంతానము సముద్ర విస్తరేణువు ఆకాశ నక్షత్రంలో విస్తరింపజేస్తాడని చెప్పాడు. ఈయన పరిస్థితి ఏమో ఆశీర్వాదం కొరకు వచ్చాడు, ఆశీర్వాదం కొరకు పాకుళ్ళు ఆడాడు, ఆయన రాజ్యాన్ని నీతిని ఎనికాడు, నీతిని అనుసరిస్తూ నడిచాడు. దారి తెలియకపోయినా, గమ్యం తెలియకపోయినా, ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఆస్వాదిస్తాడో తెలియకపోయినా ఆయన మాట మీద ఆశతో బ్రతికాడు అబ్రహాం గారు. ఏం చేశాడండి? ఎప్పుడు ఎక్కడ ఎలా ఆస్వాదిస్తాడో తెలియదు, ఆయన మాట మీద నమ్మాడు. ఈరోజు నీవు నేను కూడా ఎట్లా నమ్ముతున్నాం? ఆయన ఆశీర్వదిస్తాడు అంటే ఆశీర్వదిస్తాడు, ఎట్లా ఆశీర్వదిస్తాడో తెలియదు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తెలియదు, ఎప్పుడు దీవిస్తాడో తెలియదు, ఏ విధంగా ఆశీర్వదిస్తాడో తెలియదు. తెలుసా? తెలియదు. అయినా నమ్మాడు, నీతిని అనుసరించి నడిచాడు, మాట ప్రకారం బ్రతికాడు, మాట ప్రకారం జీవిస్తూ కొనసాగుతూ వచ్చాడు. వస్తానన్నటువంటి ఆస్తి వచ్చింది. మహారాజుని పేరు పెట్టారు ఆయన. అంతగా సుమారు 300 పైబడినటువంటి దాసులు ఆయన దగ్గర ఉన్నారు. 300 మంది పాలేరులు ఉన్నారంటే ఎంత ఆస్తి ఉంటుందో చెప్పండి. 10 ఎకరాలు పూర్వకాలంలో 10 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి ఒక పాలేరు. ఇంకొక 10 పెరిగింది అనుకుంటే 2 ఇద్దరు పాలేరు. గుడ్డ పాలేరు, పెద్ద పాలేరు అనేవాడు. గుడ్డ పాలేరు ఏం చేసేవాడు? గీతలు కాసేవాడు. పెద్ద పాలేరు వ్యవసాయం చూసుకునేవాడు. మరి అబ్రహాం గారికి 314 మంది ఉన్నారంట పాలేరు. అంటే ఎన్ని ఎకరాలు ఉంటుంది ఆలోచించండి. మహారాజులా ఉన్నావు మా మధ్య అన్నాడు. ఏం లేదంటే ఆయన దగ్గర ఏం లేదు, ఏం లేదు, సంతానం లేదు. ఆయన గుర్తొచ్చిన వాళ్ళు ఏం గుర్తొస్తా ఉంది? ఈయన ఇచ్చావు, దేనికి ఉపయోగం? నాకు బిడ్డలు లేరు కదా, కనీసం ఒక అమ్మాయిని ఎత్తి సంతోషపడేవాడు కదా, ఒక బాబులను ఎత్తి సంతోషపడే, ఒక పాపలను ఎత్తి సంతోషపడేవాడు కదా అని ఆయన మనసులో అనుకుంటూ, యేసుప్రభు ఎదుగుతాయా, ఎందుకు ప్రభు ఏమిచ్చి ఎన్నిచ్చి ఈ మొత్తం నా దాసుడైనటువంటి ఎలియాజరుకి ఇచ్చేస్తాను, నేను నాకు బిడ్డలు లేదుగా, ఆ దాసుడిని కొడుకుగా భావించుకుంటా అంటే ఏమొచ్చింది ఆయనకి? కృంగుదల. దేవుడు అంటూ ఉన్నాడు ఈరోజు నీతో నాతో, దేవుడు మాట ప్రకారం బ్రతుకుతూ ఉంటే అందరూ తోసివేస్తున్నారా? వాక్యానుసారంగా బ్రతుకుతుంటే ఎట్లయిన అనారోగ్యాలన్నీ నీకే కనపడుతున్నాయా? వాక్యానుసారంగా బ్రతుకుతుంటే అందరి చేత తృధీకరించబడిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? నీ సలహా తీసుకున్నటువంటి వారు నీకే సలహా ఇచ్చే స్థాయిలోకి వచ్చేసారా? వాక్యానుసారంగా బ్రతుకుతుంటే అందరూ నవ్వుతున్నారా? వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే అందరూ హేళన చేస్తారన్నారా? దేవుని బిడ్డారా? దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట. ఒక వ్యక్తి అడిగానంట, కన్నీళ్ళు ఎట్లా ఉంటాయని అడిగానంట. ఏం చెప్పాడు ఈయన? కన్నీళ్ళు చుట్టవి సప్పగా ఉంటాయి, నాలుగు ఉప్పగా ఉంటాయి. ఎట్లుంటాయంటండి కన్నీళ్ళు ఎలా ఉంటాయని అడిగానంట. బాగా బతికినటువంటి వ్యక్తి ఈయన చెప్తున్నానంటే ఏమని చెప్తున్నానంటే, కళ్ళకి సప్పగా ఉంటాయి, నాలుగుకి ఉప్పగా ఉంటాయి, గుండెకు బరువుగా ఉంటాయి, ఏమండి ఎదుటివాడికి లోపుగా ఉంటాయి, నలుగురికి నవ్వుగా ఉంటాయి, మనిషికి భారంగా ఉంటాయని చెప్పాడంట. ఎట్లా ఉంటాయి చెప్తారు ఒకసారి మళ్ళీ? కంటికి సప్పగా, నోటికి ఉప్పగా, ఇతరులకి గుండెకి బారుగా, ఎదుటి వాళ్ళకి లోతుగా, నలుగురికి నవ్వుగా, గుండెకి భారంగా ఉంటాయని చెప్పాడంట. ఎవరు చెప్పారు ఈ మాట? అబ్రహాం గారి భవిష్యత్తు ఉంటాడు. అబ్రహాం గారి భవిష్యత్తు మన జీవితంలో కూడా ఎదుర్కొంటా ఉంటే అప్పులు చూసి అంటారు పక్కన వాళ్ళు, అప్పుల్లో వచ్చి ఒకరు అడుగుతూ ఉంటే వీళ్ళు ఎప్పుడు అప్లై చేస్తారు? మనసులో ఎంత బాధ ఉంటుందో చెప్పండి. బరువుగా ఉంటుంది. ఏమండి ఏదన్నా చిన్న సమస్య, రోగం వస్తే రోగం పొద్దాక రోగమే అంటూ ఉంటారు. గుండెకి ఎలా ఉంటుందండి? భారంగా ఉంటుంది. పైకి ఏడకపోవచ్చు, అంత భారంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా,
ఇక్కడ దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట అబ్రహాం సంగతి, అబ్రహాం గారి సంగతి ఆలోచించారా? అబ్రహాం గారి సంగతి ఆలోచించారా? అబ్రహాం గారి సంగతి ఎట్లా ఉంది? అబ్రహాం సంగతి ఆలోచించావా? చూడండి ఒకసారి ఏమంటే, మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచిస్తే ఏం కనపడుతుంది? ఆయన దగ్గర నుంచి ఏం వస్తుంది నీకు? దీవిన అంతే. వెంటనే ఆయన కూడా ఎట్లా దొరకలేదు? చెట్టుకి కాసినట్టు జూన్ నెలలో కాసినటువంటి మామిడి పండులాగా దొరకలా. ఎట్లా దొరికింది? మొక్క వేసి మొక్క కొరకు ఎదురు చూసి సమయం వచ్చినప్పుడు పూతొచ్చి పూత రాలకుండా మంచు పడకుండా కాపుదలగా కాసినటువంటి రైతు, ఆ పడినటువంటి పిందెను పురుగు పడకుండా పిట్ట కొట్టకుండా దానికి ఎదురు చూసి, ఒక కాయ ఒక రూపం ఏర్పడిన తర్వాత దొంగెత్తుకుపోకుండా కాపుదలగా కాపు కాసి అది పండిన తర్వాత సంతృప్తిగా తిన్నటువంటి రైతు పడినటువంటి ప్రయాస ఏ విధంగానైతే ఉందో, అబ్రహాం గారి జీవితంలో కూడా ఆశీర్వాదం వెంటనే ఉరికెత్తుకుని రాలేదు. ఈ రోజున వాక్యమైనటువంటి మన జీవితంలో ఇంకా ఎందుకు కృంగుదల, ఎందుకు బలహీనత, ఎందుకు అవిశ్వాసము, ఎందుకు అపనమ్మిక, ఎందుకు వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతికినటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాము అంటే దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు జీవిస్తున్నావు కదా, బ్రతుకుతున్నావు కదా, అబ్రహాం సంగతి ఆలోచించు. అబ్రహాం కూడా వెంటనే ఆశీర్వాదాలు వచ్చి ఎక్కడ కూర్చోలేదు? ఇంట్లో కూర్చోలేదు, ఇంటిలో కూర్చోలేదు. నీ జీవితంలో కూర్చోలేదని కంగారు పడుతున్నావా? నీ జీవితంలో రాలేదని భయపడుతున్నావా? ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నావా? ఎందుకు ఇలా అయిపోతుందని చెప్పి కృంగుదలకి కృంగిపోతూ కృషించిపోతూ బ్రతుకుతున్నావా? దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, దేవుడు పెట్టాలా జాగ్రత్తగా గమనించమని తెలియజేస్తున్నటువంటి అబ్రహాము సంగతి ఆలోచించండి. అబ్రహాముకి కూడా వాగ్దానం ఎటువంటిది? ఆకాశ నక్షత్రములు, సముద్రపు. ఈయననే మాట ఏంటి? పాలేరుని మెచ్చుకుంటాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీ సంతానం అలా ఉంటుందంటే ఈయన ఏమంటాడండి? ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఆఫరైన వాడిని పెంచుకుంటాను అంటున్నాడు. సమయం వచ్చేసింది, టైం వచ్చేసింది. ఈరోజు దేవుని పెట్టారా, మన జీవితంలో ఇంకా ఆరోగ్యం తగ్గలేదని బాధపడొద్దు, ఇంకా బలహీనతలు పోవట్లేదని కంగారు పడవద్దు, ఇంకా ఆర్థిక ఇబ్బందులు చూపించబడదని టెన్షన్ వద్దు, ఇంకా నేను చెయ్యాలనుకున్న పనిలో దీవెన లేదని భయం వద్దు. మొట్టమొదటిగా నువ్వు ఎక్కడ చెక్కబడ్డావో జ్ఞాపకం చేసుకో. ఏ గోతి నుండి ఏ స్థలం నుంచి తీర్చాడో జ్ఞాపకం చేసుకో. అబ్రహాం సంగతి కేవలం దేవుడి రోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట వినో. ఎట్లా వింటావు అంటే ఆసక్తితో వినో. చెబుతున్నటువంటి మాట ఆసక్తితో వినో, ఆశతో విను. మాట్లాడుతున్నటువంటి మాట నీ గురించి ఎవరైనా మాట్లాడుకుంటూ ఏ విధంగానైతే వింటావో, దేవుడు మాట్లాడుతున్న మాట చాలా ఆసక్తితో విను, ఆశగా విను. విన్నటువంటి నీవు ఎక్కడి నుంచి చెక్కబడ్డావు, ఏంటి నీలో ఉన్నటువంటి తలంతో, ఏంటి నీ స్థాయి, ఏ విధంగా ఉన్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో. 2 ఎక్కడి నుండి తీయబడ్డావో జ్ఞాపకం చేసుకో. 3 అబ్రహాం గారి సంగతి ఏం చేయి? ఆలోచించు. అబ్రహాం సంగతి ఆలోచించు. ఊరకని విశ్వాసంతో తండ్రి అయిపోవాలి. అబ్రహాం గారు అబద్ధం ఆడాడు తెలుసా? ఎక్కడ అబద్ధం? శారమని ఇది నా భార్య కాదన్నాడు. ఏమన్నాడు? ఈవిడ నా భార్య కాదన్నాడు. ఇది నా భార్య కాదండి అని చెప్పన్నాడు. అదే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? నీకు ఒక్కడైనా నీ కుమారుని ఒలీవ కొండకు తీసుకుపోమంటే ఏం చేశాడు? ఏ కొండకండి? ఆ కొండ పేరు ఒలీవా. కొండకు తీసుకొచ్చిన బలి మంటే తీసుకుని వెళ్ళిపోయాడు. తన జీవితంలో ఎంత మార్పు వచ్చిందో చూడండి. చెక్కబడ్డాడు అబ్రహాం గారి జీవితం. చెక్కబడింది మన బ్రతుకుల్లో కూడా. ఒకానొక సమయం అదే భయపడినటువంటి అబ్రహాము అదే సాక్ష్యాన్ని ఇచ్చే స్థాయికి వచ్చాడు. అంటే చెక్కబడలేదా? రూపం ఏర్పడలేదా? రూపం ఏర్పడింది దేవుని బిడ్డలారా. అబ్రహాము సంగతి ఆలోచించండి. అబ్రహాము సంగతి ఆలోచించడం దేవదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నట్టు మాట. తర్వాత చూద్దాం ఒకసారి. మిమ్మల్ని కన్న శారాను గురించి ఆలోచించుడి. శారాను ఏం చేసిందండి? శారమ్మ ఏం చేసింది? అమ్మా, నవ్వటానికంటే ముందు దాసుడు అంటే ఇంకో పెళ్లి చేసుకోరాలా అన్నారు లేదా? ఇంకో పెళ్లి చేసింది దగ్గరుండి. ఇంకో పెళ్లి చేసింది. జీవితంలో మీరు కూడా చేసిన పొరపాటును జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనకి ఇవ్వాల్సినటువంటి సమయం ప్రార్థనకి ఇవ్వక, వాక్యానికి ఇవ్వాల్సిన సమయం వాక్యానికి ఇక, దేవుని పనికి ఇవ్వాల్సిన సమయం దేవుని పనికి ఇక, దాని యొక్క పర్యవస్థానం శారమ్మకి ఆమె ఆశీర్వాదం వచ్చిందండి. నీచురాలు అన్నట.
నిత్యము రామాయణం ఇంట్లోకి అబ్రహాం గారు వెళ్దామంటే ఒక మేనమామను ఒక మేనలుడు మేనమామ ఆల్రెడీ మేనత్వం చేసుకున్నాడు, మేనత్త కూతురునేమో మేనలుడు చేసుకున్నారు. సాయంత్రం వచ్చేసరికి వీళ్ళిద్దరు టపాలు తీసుకుంటున్నారు. మేనమామను మేనంత అంటారు. అదే మన కర్మ ఏంట్రా ఇది, మనం ఏ పాపం చేసుకున్నావు ఇది అంటున్నారంట. ఎందుకనరా ఇదేనంటే ఏం చేస్తారు, వాళ్ళిద్దరు కొట్టుకుని ఇద్దరు సార్ ఇచ్చిన తర్వాత ఇద్దరు చెరుకు గ్లాసులు వాటర్ పట్టించి లేపుతూ మన పొద్దునే మనం ఉడుకోబిద్దామని అని చెప్పాను. అబ్రహాం గారు ఇంటికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇక్కడ స్టోరీ, శారమ్మను ఆఖరి ఏం చేసుకున్నారు, నిత్యం గొడవే అన్నది శారమ్మ. సాక్షాత్తు అబ్రహాం నువ్వు చేసుకుంటావా చేసుకోవాలి దగ్గర చేసింది, నా ఉసురు నువ్వు దొరుకుతుందని చెబుతుంది. నేనేం చేశాను, నువ్వే కావాలని ఇచ్చావు, నువ్వే తీసుకున్నాను. దేవుని బిడ్డారా, ఆశీర్వాదం ఆలస్యమైందని చెప్పి షార్ట్ కట్స్ దేవుడు ఏర్పరచలా. దైవం చేసేంతో చెప్పుద్ది, నువ్వు సిలువ ఎక్కడం ఎందుకు, నువ్వు శ్రమ పడటం ఎందుకు, ఆ సిలువుని మోయడం ఎందుకు, ఆ బాధపడ్డది నాకు ఒక్కసారి మొక్కరాదు, ఆ రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తానంట. ఏసై ఒప్పుకున్నాడా? ఏమండి, ఏసై ఒప్పుకోకుండా ఎదిరిస్తే చెబుతుందా దేవుడు అంటగా పైనుంచి కింద దూకు నువ్వు పట్టుకుంటారా చూస్తానంతే. సవాలు స్వీకరించాడు ఏసయ్య? స్వీకరించలా. మళ్ళీ అంటుంది, నువ్వు పెద్ద భక్తుడు కదా, ఇంత ప్రార్థన చేసి వచ్చావు కదా, నీ ప్రార్థన వెంటనే జవాబు వస్తుంది కదా, ఇప్పుడు రోడ్డు కనపడుతున్నాయి కదా, ఆకలితోనే ఉన్నావు కదా, ప్రార్థన చేసి రొట్టెలుగా మార్చు. యేసు ప్రభు షార్ట్కట్స్ని ఇప్పుడు ఎంకరేజ్ చేయడు. కాలము సమయము తండ్రి స్వాధీనం ఉంది. ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆయన తెలుసు, ఏ సమయానికి ఎలా బలపరచాలో తెలుసు, ఏ సమయానికి ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు. ఆయన మీద మాత్రమే ఆనుకుని బ్రతికే వ్యక్తుల్లా ఉండాలి. ఆయన మీద ఆనుకుని బ్రతికే వ్యక్తుల్లాగా మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, కాలము సమయము ఆయన స్వాధీనం. ఎప్పుడు ఎలా మార్చాలో, ఎప్పుడు ఎలా నడిపించాలో, ఎప్పుడు ఏ విధంగా బ్రతికించాలి, ఏ సమయానికి ఏది అవసరమో బాగా తెలుసు. ఏసై చెప్తున్నాడు, ఒకవేళ బహుశా నువ్వు షార్ట్ కట్స్ అనుకుంటావేమో శారమ్మలాగా, మిమ్మల్ని కనినటువంటి శారమ్మలాగా షార్ట్ కట్స్ అనుకుంటావేమో. ఆఖరి గంట పెట్టుకొచ్చి ఆఖరికి శారమ్మకి నిత్యము రామాయణమే కాకుండా నిత్యం గొడవలే. ఈ గొడవలు అనుకుంటా ఇప్పుడు చెబుతుంది. ఏమని చెబుతుందని అంటే, నా ఉసురుడు దొరుకుతుంది అబ్రహాం నేనేం చేశాను తల్లి, నువ్వే కదా తయారు చేసింది, నువ్వే కదా చేసింది. చూడండి, కొంతమంది బాయిలో ఉంటారు, ఆ పని చేయి నా పనులు నష్టం వచ్చింది అనుకున్న భర్తను ఏం చేస్తారు, బుగ్రమే పొడుతుంటారు. ఎందుకని నోరు ఎత్తనీయకుండా సమాధానం చెప్పలేదు పాపం. ఇప్పుడు అబ్రహాం గారికి ఏ అవకాశం లేదు, నోరు మాట్లాడే పాపం ధైర్యం కలుడు కాబట్టి అన్నాడు, నువ్వే కదా ఇచ్చిన నాకేది, మరి అయితే పంపించేయమంటావా, నీ ఇష్టం ఎట్లా చేసుకోమని చెప్పాడు. నీ ఇష్టం ఎట్లా ఏం చేసుకున్నావు. దేవుని బిడ్డ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, తెలియపరుస్తున్నటువంటి మాట. శారా సంగతి ఆలోచించండి, అబ్రహాం గారి సంగతికి ఆశీర్వాదం వెంటనే ఉరికెత్తున్నది. అబ్రహాం గురించి ఆలోచించండి. ఒకవేళ షార్ట్ కట్స్ ఎందుకున్నావు శారా సంగతి ఆలోచించు. ఈరోజు దేవుడు మనల్ని పూర్తిగా ఆలోచించమన్న మాటే తప్ప రెండో మాట కాదు. నీతిని అనుసరించి వారులారా, మీరు ఏ బండ నుండి చెక్కబడితారో ఒక జ్ఞాపకం చేసుకోండి, ఏ గుంట నుండి వచ్చారో జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం సంగతి ఆలోచించండి, శారా సంగతి అది తర్వాత చదువునా. అతన్ని ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మందిగా ఆగినట్లు చేసింది. ఏం చేశాడంట, ఇన్ని బలహీనతలు వారి దగ్గర ఉన్నా, ఇన్ని భయంకరమైన స్థితిలో వాడు నడిచినా నా మాట ఏం చేశాడు, ఆసక్తితో ఉన్నారు. నా మాట ఎట్టున్నారు, ఆసక్తితో ఉన్నారు. బహుశా మన జీవితంలో కూడా ఆయన మాటను ఆసక్తితో వింటున్నాము తప్ప అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉన్నా. యేసయ్య చెప్పేది ఒకటే, ఏం చెప్తున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చూస్తారా ఒకసారి ఒక మాట చూపించారు ప్రసంగం, నేను ముందుకెళ్తాను. చూడండి, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. లూకా 1:30 లూకా సువార్త 1:38 అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను
1:38 నాన్న. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పిన మాట ఏమవుతుందంట? నిరర్ధకం అంటే కొట్టివేయబడదు. దేవుడు చెప్పిన ఏ మాట వ్యర్థంగా పోదు. దేవుడు చెప్పిన ఏ మాట తూచ్ అనబడదు. దేవుడు చెప్పిన ఏ మాట వ్యర్థంగా పోదు, నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, ఆయన మాట్లాడే ఏ మాట వ్యర్థముగా పోదు. ఏ వ్యర్థంగా పోదండి? ఏ వ్యర్థంగా పోదు? మిమ్మల్ని మీరు ఆలోచించుకున్న కాలములు సమయములు తండ్రి స్వాధీనముగా ఉన్నవి. ఏ సమయానికి ఏ రోజుకి ఎప్పుడు ఏం చేయాలన్నది నాకు తెలుసు. ఆ టైం నేను చేసేస్తాను, ఆ టైం నేను సమకూరుస్తాను. దాని గురించి నువ్వు అలా చేయి ప్రభు, ఎలా చేయి ప్రభు నాకు చెప్పొద్దు. ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు, కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు, కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు నువ్వు అబ్రహాం గారి జీవితంలో ఆశీర్వాదం వెంటనే వచ్చినట్లుగా నా జీవితంలో కూడా అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు అనుకుని ఆలోచన కలిగి ఉన్నావు తప్ప అతను ఎదుర్కొన్నటువంటి కష్టాలు నీకు తెలియదు. కానీ ఆశీర్వదించాడు, దీవించాడు. శారమ్మ షార్ట్ కట్స్ ఎన్నుకుంది, తొందరగా వెళ్ళిపోదాం అనుకుంది కానీ కుదరలేదు. నీ జీవితంలో కూడా తొందరగా ఎదురుదామనుకుని ఎదురు చెప్పలేదు తప్ప ముందుకెళ్ళేందుకు లేదు. నువ్వు ఎక్కడి నుండి చెక్కబడ్డావో దాన్ని జ్ఞాపకం చేసుకోమని. 2వ వచనం, 3వ వచనం. యెహోవా సీయోను నుండి ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలం నుండి ఆదరించి దాని అరణ్య స్థలములను యోదోను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె ఉన్నట్లు చేయుచున్నాడు. ఆనందముతో సంతోషంతో కృతజ్ఞతాస్తుతియు సంగీతనాదము దానిలో వినబడును. దేవుడు తన లోకన భాగం మన నీటిలో ఫలింపజేయును గాక. ఏమంటాడంటే ఇక్కడ ఏం చేస్తారంట? సియోను నుండి ఆనందించున్నాడు. నువ్వు ఆయన మాట వింటా ఉంటే యేసుప్రభుడు ఎక్కడ ఆనందిస్తున్నాడంటాము? ఇప్పుడు ఆత్మరూపిగా మన మధ్య ఉండి ఆనందిస్తున్నాడు. ఎవరైతే హృదయపూర్వకంగా వింటూ ఉన్నారో, వాక్య విరుద్ధ దేవుడు నాకు చెప్తూ ఉన్నాడు అని చెప్పి ఆనందిస్తున్నాడు. దేవుడు ఆనందిస్తా ఉన్నాడు అంట. దేవుడి వాక్యం తెలియజేస్తుంది. చాలా మార్లు మన ఆరాధనలో కూడా చెప్పుకుంటాం. 2-3 నా నామమున ఎక్కడుందురు నేనుంటా. భూమి ఆకాశము గతించరు కానీ నా మాటలు గతించవు, ఏ మాత్రము గతించవు. నిశ్చయముగా యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుకుని చూడగా యెహోవా ఆకాశమందుండి ఆలకించున్నాడు, వింటున్నాడంట. ఎవరైతే దేవుని మాటలు వింటూ ఉన్నారో దేవుడు మీ హృదయాన్ని వింటూ ఉన్నాడు. ఎవరైతే దేవుని మాటలు హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాడో దేవుడు వింటూ ఉన్నాడు. ఇంటూ ఉన్నటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి, పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములు యోదోను వలె చేయుచున్నాను. పాడైపోయిన ప్రతి పరిస్థితిని ఏం చేస్తారంట దేవుడు? యోదోనులో ఏముందండి? యోదోనులో ఏముంది? సర్వ సమృద్ధి. ఆదికాండం 1వ అధ్యాయం చదవండి, ఏముందో తెలిసింది మీకు. 2-3 అధ్యాయాల వరకు వెళ్ళేసరికి ఏమన్నాయంటే 4 నదులు ఉన్నాయట. నదుల్లో ఏముందంట? శ్రేష్టమైన బంగారం అక్కడే దొరుకుతుందంట. శ్రేష్టమైనటువంటి బంగారం అక్కడ దొరుకుతుందంట. సర్వ సమృద్ధి దాంట్లో ఉంది. సింహాలు లోబడుతున్నాయి, పులులు లోబడుతున్నాయి, చిరుత పురులు లోబడుతున్నాయి, ఎలుగులు లోబడుతున్నాయి, ఎలుగు బొట్టులు లోబడుతున్నాయి. అక్కడ క్రోడముఖం అనేది ఏది లేదు. వీళ్ళు ఏది చెప్తే, ఒక మాట చెప్పాలంటే వీళ్ళు ఏ పేరు పెడితే అదే పేరు, వీళ్ళు ఏ విధంగా మాట్లాడితే అదే మాట. వీళ్ళు మాటకు తిరిగి చేసేసింది ఎవరో? దేవుడు కూడా తీసేది అంతే. జీవంలో ప్రతివానికి ఎవరు పెట్టారండి పేరు? ఆదాము ఏ పేరైతే పెట్టాడో దేవుడు ఆ పేరుని ఏం చేశాడు? రాసేసాడంతే దానికి ఆ పేరు. అర్థమవుతుందా? దేవుడు చెప్తున్నటువంటి మాట, నా మాట మీరు వింటూ ఉంటే మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తా ఉంటా. మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటూ ఉంటే మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తా. మీరు ఏ విధంగా మార్చబడ్డారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మిమ్మల్ని బట్టి ఆనందిస్తా. ఎక్కడ నుండి మీరు లేవబడ్డారు చూస్తే మిమ్మల్ని బట్టి ఆనందిస్తా. అబ్రహాం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆశీర్వాదం ఊపిరి త్వరగా రాలేదు, నిశ్చయంగా నన్ను ఆశీర్వదిస్తాడు విశ్వాసంతో ఉంటే మిమ్మల్ని బట్టి సంతోషిస్తా. శారమ్మలాగా షార్ట్ కట్ ఎన్నుకున్నటువంటి తన జీవితంలో అయినప్పటికీ ఆశీర్వాదం ఏ విధంగా పొందిందో దాన్ని బట్టి ఆలోచిస్తే నేను ఆనందిస్తా. ఒకవేళ ఈ పరిస్థితులన్నీ చేసి మీరు కృంగిపోయారా? ఈ ప్రయత్నాలన్నీ చేసి కృషించిపోయారా?
ఈ ప్రయత్నాలన్నింటినీ చేసి కూడా మీరు ఆశీర్వాదమైన వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నారా? అయితే అన్ని విధాల అన్ని లెక్కల్లో పూర్తిగా పతనమైపోయిన అరణ్యులాగా మార్చబడ్డారా? దాన్ని నేను యోధుని వలె మారుస్తాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎలా మారుస్తాడంటే దేవుడు యోధునిగా మారుస్తాడంట. యోధునిలో సర్వ సమృద్ధి ఉంది. ఈ రోజున ఏ సమృద్ధిని లేక నువ్వు బాధపడుతున్నావు, భయపడుతున్నావు, పోరాటం చేస్తున్నావు, వేడుస్తున్నావు, రోధిస్తున్నావు, కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు, మరలా ఆ రోజు నేను చూడగలనా, మరలా నా జీవితంలో అటువంటి రోజులు నాకు ఎదురవుతాయా అని కృంగిపోతా ఉన్నావు. దేవుడు అంటూ ఉన్నాడు, మరలా ఎట్లా మారుస్తాడంట దేవుడు? యోధోను వలె మారుస్తాడంటున్నాడు దేవుడు. యోధోను వలె దానిని చేయించున్నాను, దాని ఎడారి భూమిని యెహోవా తోటనున్నట్లు చేయించున్నాడు. ఎడారిలో ఏముంటుందండి? ఎడారి నెలనికి దాస్తాను ఎడారి అంటారు. చూసినంత కనుమేర దాపులో ఎంత లెక్క చూస్తే అంత లెక్క ఇసుక దిబ్బలో, ఇసుక దానంతా అదే ఒక గాలి వస్తుంది, ఈ పక్కకు పోగవుద్ది, మళ్ళీ ఆ పక్క వెళ్తుంది, ఆ పక్క పోగవుద్ది. బహుశా దాంట్లో పడుకున్నాం అనుకోండి, ఉసుకొచ్చి కప్పేసినా ఆశ్చర్యపోయే పనులు. ఆ రీతిలో ఉంటుంది. ఎడారిలో ఏం పడదు, ఎప్పుడు వాన ఉండదు. వాన పడినా ఇసుకలో నీళ్ళు పోసిన ఏం చేస్తుంది? ఇసుక లాగేసుకుంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఎడారిని, ఒకవేళ బహుశా మన జీవితంలో వ్యవసాయం చేసి రూపాయి కోటి నుండి తెచ్చుకుని అప్పుడు ఎత్తుకుపోతున్నారా? ఆ టాబ్లెట్ వేసుకుని కొంచెం బలంగా మళ్ళీ బలహీనతలు అయిపోతున్నావా? అక్కడ ఇక్కడ కష్టం చేసి ఏదో విధంగా కొంచెం ఇల్లు నిలబెట్టుకుందాం అనుకుంటే నువ్వు చేసినటువంటి పనికి ప్రయోజనం లేకుండా వ్యర్థంగా పోతున్నాయా? నువ్వు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరుగుతుందా? యేసయ్య అంటాడు, నా మాట శ్రద్ధగా నీ ఉంటే పచ్చని యెహోవా తోట వలె నీ జీవితం మారబోతుంది. యెహోవా తోట వలె చేస్తాను. నా మాటను వినాలి ముందు తర్వాత చూడండి. దాని ఎడారి భూమి యెహోవా తోట వలె చేయుచున్నాడు. ఆనందము, సంతోషము, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానము దానిలో వినబడును. ఎక్కడ వినపడతాయి ఏంటండి? ఇప్పుడు ఇంట్లో ఏం వినపడతాయి ఏంటండి? ఇంట్లో ఏం వినపడతాయి? ఇప్పుడు ఇంటిలో ఏం వినపడతాయని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏం వినపడతాయి? ఆనందము, సంతోషము, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానము దానిలో వినబడును. ఎక్కడ వినపడతాయి? ఇంటిలో ఏం వినపడతాయి? ఆనందం. ఆనందం ఎందుకు వస్తుంది చెప్పండి? ఆనందం ఎందుకు వస్తుంది? ఆనందం ఎందుకు వస్తుంది? సీరియల్, టీవీలో మంచి సీరియల్ వస్తే ఆనందం వస్తుందా? ఏమొస్తుంది అమ్మా? ఎప్పుడుంటే ఆనందం వస్తుంది చెప్పండి? ఆనందం మన జీవితాల్లో ఎప్పుడు కలుగుద్ది? నీ జీవితంలో నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో ఆ సాధించింది నువ్వు జీవితంలో నువ్వు కల్లారా చూసినప్పుడు నీకేం కలుగుద్ది? అవునా కదా చెప్పండి? అవునా కదా? నీ జీవితంలో దేని కొరకైతే ప్రయాసపడ్డావో, దేని కొరకైతే పోరాడతావో, ఏదైతే నువ్వు పొందుకోవాలని అనేక ప్రయత్నాలు చేసి ప్రతిసారి ఫెయిల్ అయిపోయి సాధిస్తావో అప్పుడు వచ్చేది ఏంటి? ఆనందం. కేరింతలు, ఎగురుతారు, ఆనందం. రెండోది ఏంటి? సంతోషం. సంతోషం ఎప్పుడు వస్తుందండి? సంతోషం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా కొడుకులు ఉన్నాను అనుకోండి, నా కొడుక్కి ఒక కొడుకు పుడతాడు. చూసి ప్రతి ఒక్కడు అంటాడు, ఏమంటాడు? ఇది అచ్చం వాళ్ళ తాతలాగా ఉన్నాడు అంటారు. తాతగారు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడమ్మా? సంతోషిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డ యేసయ్య ఈ భూలోకం మీద వీళ్ళందరూ దేవుని పెట్టలేదని చెప్పి, దేవుని బట్టి వీళ్ళు ఈ విధంగా ఉన్నారు అని చెప్తే పైన ఉన్నటువంటి యేసయ్య ఏం చేస్తాడు? సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. మా పెద్దమ్మ ఈ స్కూల్లో కాలేజీల కింద అచ్చం మీ నాన్నలాగే ఉంటాం అన్నారంట. మా అమ్మాయి సంతోషించడం కంటే నా సంతోషం ఎక్కువ. మరి పోస్టర్ పెట్టారు, మార్కులు వచ్చినాయని ఓ పోస్టర్ చేసి పోస్టర్లో ఫోటో పెట్టారు. ఫోటో పెడితే అచ్చం నా మొహంలాగే ఉంది. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది చెప్పండి? మనసులో సంతోషం. ఏమనిపిస్తుంది? చూసిన ప్రతి ఒక్కళ్ళు నేను నల్లగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, లావుగా ఉన్నాను, బక్కగా ఉన్నాను, లేకపోతే ఆసుపత్రిలో పాసుకుంటే నాకు అది అనవసరం. నా పోలికలు వచ్చాయి, నాలాగా ఉన్నారు అని అంటే ఆ చెప్పే ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు యేసయ్య
నిన్ను బట్టి అక్కడ ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే యేసయ్య అక్కడ సంతోషిస్తా ఉంటాడంట. అది యేసుప్రభు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. యేసుప్రభు వాళ్ళ ఇంట్లో ఉన్నాడంటే ఇవన్నీ మన ఇంట్లో జరుగుతూ ఉన్నప్పుడు నిత్యం ఏం జరుగుతుంది? అప్పుడు కృతజ్ఞత స్తుతియు, కృతజ్ఞత స్తుతియు, స్తుతిస్తూ ఉంటాం దేవుణ్ణి. దేవుడి నామాన్ని ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటలని? నా మాటలు మీరు వింటే, మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే, మిమ్మల్ని పరిశోధించుకుంటూ ఉంటే, ఒకవేళ పాడైపోయినటువంటి మీ జీవితాన్ని నేను సరి చేస్తాను, ఏదో తోటవలే చేస్తాను. ఎడారైపోయినటువంటి మీ బ్రతుకుని ఆనందంతో నింపుతాను, సంతోషంతో మారుస్తాను. ఆనందము సంతోషం మీ ఇంట్లో ఉంటే వాటితో పాటు కృతజ్ఞతాస్తుతి కూడా నాకు వచ్చేస్తుంది. కృతజ్ఞతాస్తుతి కూడా మీ గృహంలోకి వచ్చి నివాసం చేస్తా ఉంటుంది. దేవదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి, సంగీతనాదములు వినపడును. ఏం వినపడతాను ఇంట్లో? సంగీతనాదం వినపడును అంట. ఆనందగానం వినపడును అంట. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. సమయం అయిపోతుంది కనుక నేను నా ప్రసంగాన్ని ముగించకపోయే ముందు మరొకసారి దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మరి ఒకసారి పరిశీలించుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడు ఈ రోజున? నీతిని అనుసరించి వారు. నీతిని అనుసరించి నడిచేది ఎవరండి? నీతిని అనుసరించేది ఎవరు? ఎవరు మాట్లాడారు? నీతిని అనుసరించి నడిచేది ఎవరు? మనమే, క్రైస్తవులమైనటువంటి మనమే. ఆయన రాజ్యము నీతి ఎతకమన్నాడు. ఆయన నీతిని అనుసరించి ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చున్నాడు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాం. రెండు దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ బండ నుండి చెక్కబడితో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఒకవేళ ఇంకా చెక్కబడకపోతే, ఒకవేళ చెక్కబడినా ఒక రూపం ఏర్పడబడినప్పటికీ, రూపం ఏర్పడినప్పటికీ దేవుడు చెప్తున్నటువంటి మాట, ఒకవేళ నువ్వు రూపం ఏర్పడలేదనుకో, ఒకసారి నీవు నీ గోతులు చూసుకో. ఎక్కడి నుంచి తీయబడ్డావో జ్ఞాపకం చేసుకో. ఎక్కడి నుంచి క్రీస్తుని అంగీకరించావో జ్ఞాపకం చేసుకో. అంగీకరించబడినటువంటి తర్వాత నీవు ఇంకా నాకు జీవితంలో ఆశీర్వాదం రావటం లేదని ఆలోచిస్తున్నావు. అబ్రహాం గురించి ఆలోచించు. అబ్రహాం వెంటనే ఆశీర్వదించబడాలి. అబ్రహాం అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు తిని, ఎదురు దెబ్బలకు ఎదుర్కొని నిలబడి, విశ్వాసులకు తండ్రి, ఆకాశ నక్షత్రం వలె సంతానం, సందేశుడైన సంతానాన్ని పొందుకున్నాడు. శారమ్మ సంగతి ఆలోచించు. షార్ట్ కట్స్ ఎందుకుంది? బాధపడింది, ఇబ్బంది పడింది, తర్వాత పాడైపోయింది, ఇబ్బంది పడిపోయింది, కష్టాలు ఎదుర్కొంది. అయితే ఆయన మాట శ్రద్ధగా నీ విన్నట్లయితే నీ పాడైపోయినటువంటి అరణ్యాన్ని ఏం చేస్తాను? ఏదో వలే చేస్తాను. పాడైపోయినటువంటి ఎడారిని, ఎడారి ఇసుక తప్ప ఏమి కనపడదని యెహోవా తోట వలె చేస్తాను. నా మాట వింటే నీకేం పడుతుందో? మొట్టమొదట సంతోషము, ఆనందము. రెండు, సంతోషము, కృతజ్ఞత, స్తుతి. నీ ఇంటిలో దేవుడి నామాన్ని మహిమపరిచే సంగీతనాదం వినపడడం దేవదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, ఎవరెవరమైతే ఆయన మాట శ్రద్ధగా విన్నామో మనం పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ, ఎక్కడ నుండి తీయబడ్డాము, ఏ పరిస్థితుల నుండి యేసు ప్రభు చేత పట్టబడ్డాము, ఆ స్థితి నుంచి లేవనెత్తిన దేవుడు నిశ్చయంగా రోగం నుంచి లేవనెత్తాడు, ఆర్థిక ఇబ్బంది నుంచి లేవనెత్తాడు, మానసిక ఒత్తిడి నుంచి లేవనెత్తాడు. ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి లేవనెత్తి ఆయన కృపలో మనల్ని బహు బలంగా వాడుకొని అనేకులు ఆశ్చర్యకరంగా దీవులకరంగా నిలబెట్టి స్థితి దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహిమాన్వితుడు మహాగణుడైన వందనములయ్యా. ఎత్తబడిన వాక్య బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయి. వ్యర్థం కాకున్నట్లు వాక్యానుసారంగా జీవించే మనసు ప్రతి వారిని అనుగ్రహించి సహాయం చేయమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి.